హాయ్ అండి. ఇప్పుడైతే చికెన్ తీసుకుని బాగా కడిగేసుకుని పెద్ద ముక్కలు ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పసుపు, గరం మసాలా వేసుకుని ఆయిల్ కూడా వేసుకోవాలండి. 2 స్పూన్లు పెద్ద చెంచాలతోనే 2 చెంచాలు ఆయిల్ వేసుకుని అది బాగా కలిపేయాలండి. ముక్కలకు పట్టేయాలి బాగాని. అదిగో చూడండి అలాగా. ఇది ఏంటనుకుంటున్నారు? చికెన్ ఫ్రై. సాల్ట్ కూడా వేసేసాను. వేసేసి ఇప్పుడైతే బాగా కలిపేసి చూడండి ముక్కలకి ఎలా బాగా పట్టేస్తుందో. లెగ్ పీస్ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు లెగ్ పీస్లని. ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత చూడండి కొంచెం బిగుస్తుంది. అది కొంచెం చల్లారి వరకు ఉంచేసుకుని గరిటెతో అయితే కదిపేసుకుంటే సరేనండి. ఇప్పుడైతే గ్యాస్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం మసాలా పెట్టేసి కలిపేసి ఉంచుకున్న చికెన్ అంతా కూడా ఆ మూకుట్లో వేడివేడి నూనెలో వేసేసుకుని కలిపేసుకోవాలి. అలాగా నేను చూపిస్తున్నట్టుగా కలిపేసుకుని పైకి కిందకి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. చూడండి ఎలాగా ఫ్రై అయ్యిందో. బాగా అయ్యింది కదండి, ఫ్రై అయ్యింది. ఇప్పుడైతే జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని మిక్సీ పట్టిందంతా కూడా ఫ్రైలో వేసేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీరు ఏ ప్రాసెస్లో తయారు చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. పొడుగ్గా చీరిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్రై రెడీ అయిపోయిన తర్వాత బాగా వేసేసుకొని చూడండి అలా వేసేసుకొని ఇంకా దించేసుకోవడమేనండి. సర్వ్ చేసుకుని తినేయటమే. చాలా టేస్టీ చికెన్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.